హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు మనము బోడుప్పల్ శంకిచర్ల మండీలో ఉన్నాం. మండీలో సలీం ఇన్ని రోజులు 2003లో 2004లో కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. సలీం కాంట్రాక్ట్ అయిపోయిందని ఇప్పుడు క్లోజ్ చేయాలని ఇవన్నీ పత్రాలు అన్ని తీసేసి ఎక్కడెక్కడ తీసేసి పక్క పడేస్తారు. సలీం అనే వ్యక్తి మరి మళ్ళీ కాంట్రాక్ట్ అయితే మళ్ళీ కాంట్రాక్ట్ తీసుకోవాలి, కానీ తీసుకోకుండా సలీము ఈ రోజు ఏం చేస్తుండు, ఉన్న సామాను ఫ్యాక్టరీ బేకరీ మొత్తం తీసేసి అందులో ఉన్న సామాన్లు కొన్ని కాలిపోతున్నాయి. మరి సిస్టమ్స్ కానీ పేపర్స్ కానీ అన్ని తీసే జరుగుతుంది. సలీం కూడా మరి సలీము రెస్పాన్స్ లేకుండా చేస్తుండు. మరి గవర్నమెంట్ ఏం గెలుకుంటో మనకు తెలియదు, కానీ మరి ఇన్ని రోజులు లేని ప్రాబ్లము గతంలో టీడీపీ ఉన్న గవర్నమెంట్లో టీడీపీ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన సలీంకు టెండరు, దాంతో పాటు బీఆర్ఎస్ ఉన్నప్పుడు డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సలీంకు డిస్టర్బ్ అయింది. దేనికోసం డిస్టర్బ్ అయింది, ఎందుకోసం డిస్టర్బ్ అయింది, నిజంగానే టెండర్ అయిపోయిందా, మరి ఏదన్నా వెనకేమన్నా నడిపిస్తారా, రాజకీయం నడిపిస్తారా, శూన్యంగా అర్థం కావాలంటే మనకి ఇక్కడ ఒక పెద్ద మనిషి రిటైర్మెంట్ ఎంప్లాయీస్ అన్నాడు. అసలు కంపెనీ గురించి ఏంది, మండి గురించి ఏంది, దీని వాతావరణం మొత్తం ఏంది అనేది కూడా మన ముందు మనకు పెద్ద మనిషి రిటైర్మెంట్ ఆఫీసర్ అన్నాడు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు భూపాల్ అండి. ఎలక్ట్రికల్ గా ఇక్కడ ఇంజనీర్లు చేసి ఇక్కడ తర్వాత డెప్యుటేషన్ ఇక్కడికి వచ్చాను కాంట్రాక్ట్ బేసిస్ గా. 2003 సెప్టెంబర్ లో జాయిన్ అయ్యాను. అప్పటికి ఇంకా ఎలక్షన్ నడుస్తూనే ఉన్నది. తర్వాత అది టెండర్స్ కాల్ ఫర్ చేశారు. అప్పుడు సలీం వచ్చాడు, మొహమ్మద్ సలీం. అతను వచ్చినాక అసలు ఏమీ లేదు, ఓన్లీ స్కెలెటింగ్ లాగా ఉండే స్లాట్ హౌస్. ఇంటర్నల్ గా ఓన్లీ బిల్డింగ్ లోపలనే మిషనరీ ఉండే, బయట దాని కూలింగ్ యూనిట్స్ లేవు. కంప్రెసర్స్ పెట్టాడు ఆయన, కంప్రెసర్స్ కూలింగ్ యూనిట్స్ పెట్టాడు. ఈటీ ప్లాంట్ కూడా ఏం లేదు. ఆ ఈటీ ప్లాంట్ పొల్యూషన్ కూడా చాలా ప్రెషర్ ఇస్తే దానికి యూఎస్బీఆర్ కొత్త బిల్డింగ్ కట్టాడు, ₹1 కోటి పైన కట్టి ఉంటాడు. ఎయిరేషన్, ఇంకో డాఫర్ అని చాలా ఖర్చు పెట్టాడు, చాలా ఇన్వెస్ట్ చేశాడు. సలీము దీని మీద సంపాదించి ₹1 దాకా గెస్ట్ హౌస్ అవార్డు. ఈ రోజు మరి కొన్ని లక్షల మందికి ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ కొన్ని లక్షల మంది బిజినెస్ కానీ కొన్ని అన్ని స్టేట్ తెలంగాణ కాదు, కొన్ని బయట స్టేట్ కూడా, మహారాష్ట్ర అక్కడి స్టేట్ కూడా బిజినెస్ నడుస్తుంది. మరి వాళ్ళందరికీ ఇప్పుడు రోజు బిజినెస్ ఖరాబ్ అయిపోతుంది, వాళ్ళ కడుపు కొట్టినట్టే కదా సార్? అది కరెక్టేనండి, ఎందుకంటే ఇది మాంసము మనకు జీవనోపాధి. ప్రతిరోజు ఎవరో మాంసం తినే వాళ్ళు తింటారు. దీని గొర్రెలు మేపే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఉద్యోగం పోతుంది. మళ్ళీ నెక్స్ట్ తోళ్లు తీసేవాళ్ళు, తలకాయలు కాల్చేవాళ్ళు, చాలా మందికి ఉపాధి పోతుంది. ఇది ఏంటి అంటే దీని గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా టెంపరీ ఎవరికైనా 1 month 2 months కాంట్రాక్ట్ ఇచ్చేసి, ఇప్పుడు మనకు ఎగ్జాంపుల్ ఉమర్ సేట్ ఉన్నాడు, ఆయన షీప్ ఎక్స్పీరియన్స్ సలీం దగ్గర సబ్ లీజ్ తీసుకున్నాడు. ఆయన బ్రహ్మాండంగా మేనేజ్ చేస్తున్నాడు ఇది షీప్ది. అట్లాంటి వాళ్ళకి ఇచ్చేసి ఈ టెండర్స్ ఫైనల్ వరకు ఆయన దగ్గర నుంచి చేస్తే తర్వాత మీరు ఎవరికి టెండర్ వస్తే వాళ్ళకి ఇచ్చేసుకోవచ్చు. కానీ ఇంతమంది రోడ్డు మీదకి వస్తారు. ఇప్పుడు కొంతమంది అంటారు పెట్రోల్ వస్తుంది అలా పెడతామంటారు. లక్షల మంది బయటకు వచ్చి ధర చేసిన రెడీ అవుతుంది. కాకుండా సెక్రటరీ గారు కొంచెం సునాయాస మంచి స్మూత్ గా హ్యాండిల్ చేసి వీళ్ళకి ఇన్కన్వీనియంట్ కాకుండా ఎవరితో పిలిపించి మాట్లాడుకొని మినిమం ఇంత పే చేయండి అంటే ఇంత వాళ్ళు పే చేస్తారు. ఇప్పుడు లేకపోతే లక్షలు కరెంట్ బిల్ కట్టాలి. ఇప్పుడు బంద్ చేసారు అనుకో, మినిమం కరెంట్ బిల్ కట్టాలా. ఇంకోటి ఈటీపీ పాడైపోతాయి, కంపులు వేసిపోతాయి. మళ్ళీ బస్తీ చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చి గొడవ వేస్తారు. ఎందుకంటే కంటిన్యూ నడవాలి, దానికి స్టాఫ్ కావాలి, దానికి మెటీరియల్ కావాలి, మన ట్రీట్మెంట్ కోసం అవన్నీ ఉంటాయి. కాబట్టి దీన్ని క్లోజ్ చేయకుండా సబ్లీజ్ ఎవరికైనా ఇచ్చేసి ఫైనల్ టెండర్స్ అయ్యే వరకు అది మేనేజ్ చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. గవర్నమెంట్ చెడ్డ పేరు రాదు, మెయిన్ గవర్నమెంట్ చెడ్డ పేరు, పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు సలీము ఆయన యాక్చువల్లీ సడన్ గా కాంటాక్ట్ అయిపోవడం కారణమే సార్, సడన్ గా బంద్ కారణం ఏంది? నేను నా మనస్ఫూర్తి విషయం చెప్తున్నా, సలీం కు దీనివల్ల లాభమే లేదు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాడు, లాభం లేదు. ఎందుకంటే బీఫ్ ఎక్స్పోర్ట్ ఉన్నప్పుడు లాభం ఉండేది పాపం ఆయనకు. అట్లా కూడా కొంతమంది మోసం చేశారు, చాలా పాపం నష్టపోయాడు. కానీ ఆయన అనవసరంగా ఇప్పుడు డబ్బులు పెడుతున్నాడు. క్యాటిల్ బంద్ అయింది, ఓన్లీ షేక్ మీద నడుస్తుంది. అయినా కూడా అతనికి లాసే. దానివల్ల ఇప్పుడు ఆయన పక్క జరిపినంత మాత్రం ఆయనకేం నష్టమేం జరగలేదు. నా దృష్టిలో అయితే లాభమే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను మొదటి నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అరే అనవసరంగా షీప్ ఎక్స్పోర్ట్ లేదు, ఏం లేదు, అనవసరంగా తీసుకొని పాపం నష్టపోతున్నాడు. అది నేను చాలాసార్లు బాధపడ్డా. ఇప్పుడు ఏంది అసలు ఏది జరగైనా మన మంచికి అనుకోవాలా. కానీ ఇప్పుడు ఈ మండితో ఇప్పుడు సడన్ గా బంద్ అయితే కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది దీని మీద ఆధారపడేటోళ్ళు, చిన్న చిన్న తలకిలు కలుసుకుంటోళ్ళు, బోటి అమ్ముకుంటోళ్ళు, కాళ్ళు కలుసుకుంటోళ్ళు, ఎంతో మందికి వాళ్ళ పొట్ట ఖర్చు అయితే వాళ్ళ కడుపును కొట్టినట్టు. నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నా, సెక్రటరీ గారు సానుకూలంగా ఉండి ఈ ప్రాజెక్ట్ బంద్ చేయకుండా ఎవరికైనా ఇంత అమౌంట్ రెవెన్యూ వస్తుంది గవర్నమెంట్ కు, కరెంట్ బిల్ వెళ్ళిపోతుంది, ఒక 4 స్టాఫ్ ఉండాల్సి వస్తుంది, కంపల్సరీ వాటర్ పంప్ లాంచ్ చేసుకోవాలా, ఈటీ ప్లాంట్ 2 ఆపరేటర్లు ఉండాలి. అట్లా దానికి కొంచెం మెయింటెనెన్స్ అవుతుంది. మనకు ఫ్యూచర్ లో టెండర్ ఎవరికైనా ఇచ్చినా కూడా దానికి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు మన ఈటీ ప్లాంట్ బంద్ చేస్తే మొత్తం ఊరోళ్ళంతా గడబడి చేస్తారు, వాసన అయిపోతుంది. ప్లాంట్ కంటిన్యూ నడవాలి, నడుస్తున్న ట్రీట్మెంట్ అక్కడ మొత్తం ఎప్పుడు కెమికల్ వేసుకుంటే నడుస్తుంది, స్మెల్ వచ్చేస్తుంది, ఊరంతా స్మెల్ వచ్చేస్తుంది. ప్రాబ్లం అయితే అందుకోసమే అది సానుకూలంగా ఇప్పుడే స్మెల్ వస్తుంది. సెక్రటరీ గారు కొంచెం సానుకూలంగా స్పందించి
ఎవరినైనా పిలిపించి మాట్లాడుకొని కొంచెం సబ్లీజ్ ఇప్పుడు ఇదే సార్ ఈ ఫ్యాక్టరీ కాలిపోయింది కదా సార్. ఇప్పుడు దీని విషయం ఏంది? అసలు క్యాటిల్ ఇదేమో హోల్డింగ్ పెన్స్ అంటారు. అంటే క్యాటిల్ స్లాటర్ ముందు ఇందులో నీళ్ళు తాగిపించి కొంచెం అది చేసి స్టమక్ వాష్ చేసి ఇది ఓకే సార్. బ్యాక్ సైడ్ ఇప్పుడు కంపెనీ ఉంది కదా, కాలిపోతుంది కదా. అది ఏంటి అసలు? కోల్డ్ స్టోర్ అది. ఎందుకు కాలబెడుతుంది దాన్ని? కాలబెట్టలేదు, అది అంటుకున్నట్టుంది. ఎట్లా అంటుకున్నది? థర్మోకోల్ కదండి, ఎవరు సిగరెట్ బీడు అయినా అంటుకుంటుంది. మొత్తం అంత ఇప్పేస్తారు కదా, అదంతా వేస్ట్. అది ఇన్మైతే కాలేదు అంటే అంతా ఇప్పుడు టెండర్ అయిపోయిందని మొత్తం ఇప్పుకోపోతారా సామాన్లు? అది ఇప్పుకోరు, వాళ్ళ ప్రాపర్టీ. గవర్నమెంట్ సామాన్ ముట్టుకోరండి, ఎందుకంటే వాళ్ళ డిపాజిట్ ఉంటుంది. ఆ సామాన్ అన్ని వెరిఫై చేసుకున్నాక డిపాజిట్ రిలీజ్ చేస్తారు. వాళ్ళు తప్పు చేయరు ఎప్పుడు. ఎందుకంటే లీజ్ తీసుకున్న వాళ్ళు వాళ్ళ మెటీరియల్ వాళ్ళు తీసుకుపోతారు, వేరే ఇప్పుడు గవర్నమెంట్ ముట్టుకోరు వాళ్ళు. కాబట్టి వాళ్ళు తీసుకుపోతారు. కాబట్టి మనకు దాని గురించి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు తీసుకుపోవాలి. అది ఎందుకంటే టెండర్స్ వచ్చినప్పుడు మళ్ళీ వాడేసుకుంటాడు, కొత్తగా అలాట్ అయిన వాళ్ళు అతను వేసుకుంటాడు. కానీ ఈయన ప్రాపర్టీ, ఈయన సామాన్ తీసుకుపోతాడు. మిషనరీ వాస్తవం చెప్పాలంటే మస్తు ఖర్చు పెట్టిండు, ఫలితం దక్కలేదు బాబా. ఆయన దురదృష్టం. ఈ స్లాట్ హౌస్ సలీం చాలా బ్యాడ్ లక్. ఇంట్లో సంపాదించింది ఏం లేదు, బయట సంపాదించి పెట్టాడు తప్పిస్తే ఏం లేదు. ఇప్పుడు ఈ మండీలో ఎక్కడెక్కడ ఏ స్టేట్ నుండి, ఏ స్టేట్ మండల్ నుండి, ఏ గ్రామం నుండి గొర్రెలు మేకలు వస్తాయి? చాలా పెద్ద మహారాష్ట్ర నుండి ఎక్కువ వస్తాయి. మహారాష్ట్ర, తెలంగాణ తక్కువ. తెలంగాణ చాలా మంది ప్రిఫర్ చేస్తారు, తెలంగాణ మంచి టేస్ట్ ఉంటుంది అని. కానీ మహారాష్ట్రలో ఎక్కువ వస్తాయి లారీలో. సాటర్డే వచ్చిందంటే ఫుల్ జాతర. సాటర్డే వచ్చి షాప్ లో కొనుక్కపోతారు, సండే కట్టి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు. ఇదంతా దందా బంద్ అవడానికి అవకాశం ఉంది కదా సార్, ఇట్లా మరి పరిస్థితి మరి? మంది పబ్లిక్ అంటుంది కదా సార్, నేను పెట్రోల్ పోసుకొని తగల పెట్టుకుంటాను కూడా అంటున్నారు, అందరు కూడా చేస్తున్నారు. ఇది బంద్ చేస్తే మాత్రం గవర్నమెంట్ చెడ్డ పేరు వస్తుంది ఒకటి. నెక్స్ట్ ఏంటంటే పబ్లిక్ చాలా నష్టపోతారు. పబ్లిక్ ఈ కాళ్ళు తలకాయలు కాల్చుకునే వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళ నోట్లో మందు పడుతుంది, అంత ఏం లేదు. చూసారు బయట చూస్తే ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉంటారు ఆడ, 100 మంది. అది పని చేసుకుంటే కానీ వాళ్ళకి తిండి వెళ్ళదు. మళ్ళీ అట్లాంటి వాళ్ళను బంద్ చేస్తే చాలా నష్టం కదండి. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఈ రోజు మనము మండి విషయం మాట్లాడితే ఇక్కడ పెద్ద మనిషి కూడా మనకు శూన్యంగా ఎప్పుడు జరిగింది. సార్ కూడా రిటైర్మెంట్, మరి ఇదే కంపెనీలో పనిచేసిండు, అనుబంధం చెప్పిండు. కంపెనీ విషయంలో కానీ, సలీమి గురించి కానీ, వెనుక ఫ్యాక్టరీ గురించి కానీ, మరి టెండర్ సడన్ గా బంద్ అయితే కూడా చాలా మంది ఇబ్బందికి అయితే చెప్పడం జరిగింది. మరి ఇది ఎక్కడ వరకు అవుతుంది అనేది కూడా మరి పబ్లిక్ న్యాయం జరగాలి. టెండర్ కాకుండా ఇది టెండర్ అయిపోయినా కానీ వీళ్ళ బిజినెస్ కొనసాగాలి, కంటిన్యూ జరగాలి. ఎందుకంటే వాళ్ళకు ఈ రోజు బిజినెస్ నడవాలన్నా, వాళ్ళ ఫ్యామిలీ గడవాలన్నా, పిల్లలు కానీ పిల్లల పెళ్లి చేయాలన్నా, చదువుపియాలన్నా, ఏం చేయాలన్నా, కిరాయిలు కట్టాలన్నా, ఏం చేయాలన్నా ఈ దందా నడిస్తేనే వాళ్ళకు ఫ్యామిలీ నడుస్తుంది. కాబట్టి వీళ్ళ కంటిన్యూ బిజినెస్ నడిస్తేనే వాళ్ళకు ఉంటది. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయడానికి అవకాశం ఉండాలి. టెండర్ అయిపోయినా కానీ ఏదో రకంగా దీన్ని వాళ్ళకు ఏదో రకంగా, అంటే వీళ్ళు నెల కింద కట్టుడా, లేకపోతే వాళ్ళతో ఏమైనా అమౌంట్ కట్టించుకున్నా, ఈ రకంగా వాళ్ళు చేపించుకొని కట్టడానికి ఇది ముందు జరగడానికి ఇంకా ముందు కొనసాగాలని చెప్పడం జరుగుతుంది. దీనిపైన పెద్దవాళ్ళు కూడా దీన్ని నిర్ణయించి వీళ్ళు మండి వాళ్ళందరూ న్యాయం చేయాలని కేకే న్యూస్ తరఫున అడుగు జరుగుతుంది. ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి కేకే న్యూస్ తెలంగాణ ఛానల్ని. థ్యాంక్ యూ.